శ్రీమాత్రే నమః. జనక మహారాజా వింటివా దుర్వాసిని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి కడ సెలవు పొంది తనను వెన్నంటి తనుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు గడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి కేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు పని చెయ్యలేదు. అన్ని విపత్తు నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి జ్ఞానించి, సుదర్శన చక్రమా, నీకివేనా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనేను. అయినను ఇతడు బ్రాహ్మణుడిగాన ఇతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహించ తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపు. నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడును. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి. శరణుగోరు వారిని ఎంతవరకు చంపలేదు. అందువల్లనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియో చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించును. అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తగిరేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన పదుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపచాలని మూర్ఖులను నేను నీవు వెరుగదువు కదా. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి దుర్వాసి మహాముని కూడా రుద్రాంశ సంబుధుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహా తపస్సాలి. రుద్రతేజము భూలోకవాసులు నందరను చంపగలరు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు. సృష్టికర్తయకు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసవతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తోలతోగరు, నన్ను ఎదుర్కొన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము. ఈ నీతిని ఆచరించే వారిలో ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోగలరు. సుదర్శన చక్రం అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో, ఎవరు పరులను హింసించగా పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో, అట్టి వారి కష్టములు నశించి దుర్వాసిని రక్షించుచున్నా. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి పనిచెయ్యలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.